హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే గ్యాప్ డౌన్ అవ్వడం జరిగింది ఒక 40 to 50 పాయింట్స్. తర్వాత చిన్న కరెక్షన్ వచ్చింది. ఒక్కనొక స్టేజ్లో 200 పాయింట్స్ నెగిటివ్కి వెళ్ళి 25,730 లెవెల్స్ నుంచి మళ్ళీ పుష్ బ్యాక్ అయ్యి 25,800 అబోవ్ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ద మేజర్ రెసిస్టెన్స్ ఈజ్ 26,000 అండ్ ఇప్పుడు 25,800 బ్రేక్ అవుతే కొంచెం డౌన్ సైడ్ చూడవచ్చు. లేదంటే 25,800 నుంచి 26,000 మధ్య ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటి రేంజ్ బౌండ్లో ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఎస్ఎల్ హిట్ అవుతాయి. ఎస్ఎల్ హిట్ అయిన వెంటనే మనం ఓవర్ ట్రేడింగ్కి వెళ్ళడం, మళ్ళీ హ్యూజ్ లాస్ అవుతాం కామన్. అలాంటి ఓవర్ ట్రేడింగ్ తగ్గించుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ రేంజ్ని బ్రేక్అవుట్ అవనిచ్చి బుల్లిష్ సైడ్ కానీ బేరిష్ సైడ్ కానీ ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు కూడా ఎటువంటి ట్రేడింగ్ చేయకండి. ఇలాంటి మార్కెట్లో మ్యాక్సిమం ఒక న్యూట్రల్ స్ట్రాటజీ చేయడమే బెటర్. ఈ న్యూట్రల్ స్ట్రాటజీస్ లైక్ ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై లేదా సమ్ క్యాలెండర్స్. కానీ ఎప్పుడు వీక్లీ స్ట్రాటజీస్ చేసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ చేయడం కష్టం. ఇలాంటి దాంట్లో మనం లాంగర్ వ్యూలో అంటే ఒక మంత్లీస్ కానీ లేకపోతే 3 months కానీ ట్రేడ్ చేయొచ్చు. మనం డిసెంబర్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మార్జిన్ అన్నది కొంచెం ఎక్కువ అడిగిద్ది. ఇలాంటి రేంజ్ని బట్టి ప్లాన్ చేసుకోవడం బెటర్. నేనైతే బడ్జెట్ ముందు నుంచి కూడా పెద్దగా ట్రేడింగ్ యాక్టివిటీలో పాల్గొలేదండి. బడ్జెట్లో న్యూస్ ఎలా వస్తుందో తెలీదు. రీసెంట్గా బడ్జెట్ అందరూ కూడా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మనకి బడ్జెట్లో ఎస్టీటీ పెంచడం వల్ల హ్యూజ్ గ్యాప్ డౌన్ అవ్వడం జరిగింది. తర్వాత వెంటనే 24,800 లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. తర్వాత ఒక టారిఫ్ల గురించి ఒక పాజిటివ్ న్యూస్ రావడం, నెక్స్ట్ వెంటనే 1,400 పాయింట్స్ని గ్యాప్ అప్ అవ్వడం, తర్వాత 26,000 బిలో ఆ రోజు ఒక 2.5%లో క్లోజ్ అవ్వడం, తర్వాత కంప్లీట్గా ఒక ఇన్బ్యాలెన్స్ యాక్టివిటీలో చార్ట్స్ అయితే హోల్డ్ అవ్వడం జరిగిందండి. ఇలాంటి ట్రేడింగ్ ఏరియాలో ట్రేడింగ్ చేయడం కొద్దిగా ఇబ్బంది అండ్ రిస్క్ కూడా. ఫస్ట్ మనం క్యాపిటల్ని ప్రొడక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్స్ అన్నవి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నేనైతే కంప్లీట్గా ఒక 2-3 వీక్స్ నుంచి చాలా తక్కువ క్వాంటిటీలో వీక్లీ క్యాలెండర్స్ కాకుండా మంత్లీ క్యాలెండర్స్ వేస్తున్నానండి. మంత్లీ క్యాలెండర్స్ ఎందుకు వేస్తున్నానంటే వీక్లీ క్యాలెండర్స్ని మనం చేస్తే ఖచ్చితంగా మనకి ఎక్స్పైరీ రోజు మార్జిన్ అడుగుతాడు సెబీ రూల్స్ ప్రకారం. మన దగ్గర మార్జిన్ లేకపోతే వెంటనే బ్రోకరే మన రీసెంట్ ఎక్స్పైరీది ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఫిబ్రవరి ఒక క్యాలెండర్ ఒక 2 lots మీద చేయడం జరిగింది. ఇది నాకు ఎగ్నెస్ట్గా వెళితే దానికి అడ్జస్ట్మెంట్స్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. నాకు ఆ అడ్జస్ట్మెంట్స్ని కూడా బ్రేక్ చేస్తే సమ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ పొజిషన్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి నా P&L చూసుకుంటే క్యాలెండర్స్లోనే నా P&L చూపిస్తానండి. క్యాలెండర్స్లోనే లాస్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లాస్ట్ వీక్ చూద్దామండి. లాస్ట్ వీక్ మీన్స్ మండే టు అండ్ ఫ్రైడే, ఫిబ్రవరి మండే టు ఫిబ్రవరి ఫ్రైడే చూసుకుంటే కొద్దిగా సిగ్నల్ వీక్గా ఉందండి. చూడండి 11.618 అండ్ బ్రోకరేజ్ వచ్చేసి జస్ట్ 1K మాత్రం అండి. మనకి ట్రేడింగ్లో మనకి మెయిన్ ఎనిమిది బ్రోకరేజ్ అండి. ఈ బ్రోకరేజ్ని మనం ఎంత మినిమైజ్ చేయగలిగితే అంత మనం ప్రాఫిటబుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ వీక్ చూసాం కదండి,
ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు చూసాం. జనవరి నెల చూద్దామండి. జనవరి 26 టు జనవరి 30 అంటే లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ చూసుకుంటే ఒక 2.7K ఆర్ 1.77K అంటే చాలా తక్కువ ప్రాఫిట్ వచ్చిందండి. బిఫోర్ బడ్జెట్ నేను పెద్దగా యాక్టివిటీ చేయలేదు. ఒక 1 డే అయితే అస్సలు హిట్ అవ్వడం జరిగింది, దానిలో ప్రాఫిట్ లేదు. అండ్ ఈ వీక్ చూసుకుంటే రీసెంట్ ఇప్పుడు మనం 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 12వ తారీఖు వరకు చూసుకుంటే, సారీ కొద్దిగా సిగ్నల్ చాలా తక్కువ ఉంది, 17.69K అండి. అండ్ బ్రోకరేజ్ వచ్చేసి జస్ట్ 893 రూపీస్. నేను రీసెంట్గా ఈ క్యాలెండర్స్ వేస్తున్నాను అండ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి క్యాలెండర్ వేస్తున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటంటే, ఇంట్రాడేలో నేను నాకెడ్ బయింగ్ కానీ నాకెడ్ సెల్లింగ్ కానీ, నాకెడ్ బయింగ్ చేస్తానండి. ఓన్లీ స్కాల్పింగ్స్ వచ్చిన రోజున మాత్రమే నాకెడ్ బయింగ్ చేస్తాను. అండ్ అదర్ డేస్ నేను అంటే ఒక స్పాట్లో కన్ఫర్మేషన్ అవి ఏదైనా నాకు చిన్న మైనర్ డౌట్ వచ్చినా సరే నేను స్ప్రెడ్స్ చేస్తానండి. కంప్లీట్ కన్ఫర్మ్ అవుతే మాత్రమే బయింగ్లో స్కాల్పింగ్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా బయింగ్ చేస్తే 100% నేను ఎస్ఎల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎస్ఎల్ పెట్టుకోకుండా మన మార్కెట్స్లో మీకు ఇంట్రాడే స్ప్రెడ్స్ గురించి కానీ లేదా స్కాల్పింగ్ స్ట్రాటజీస్ కోసం కానీ తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ డిజిటల్ వీడియో ఎడిటింగ్ అన్నది పెద్దగా రాదండి. అండ్ నేను ఓన్లీ ఈ స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్రజెంట్. కొద్దిగా సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.